ఇంతవరకు అంటే వారి కావ్య కన్యకని వారి అల్లుడు అవుతారు ఇప్పటి వరకు. అంటే జగన్మోహన్ రావు గారు ఇప్పటి వరకు జగన్మోహన్ రావు గారు ఉన్నారు, కానీ మా సబ్బని వారికి ఇప్పటి నుంచి అల్లుడు అవుతారు. ఎందుకంటే కావ్య కన్యకని ఇచ్చినారు కాబట్టి అల్లుడు అవుతారు. అల్లుడికి ఇప్పుడు సత్కారం ఎట్లా చేయాలో మరి అట్లాంటి ఒక మంచి పద్ధతిలో జరగడం చాలా సంతోషం. అట్లాంటి అక్షర సత్కారం అలాగే మరి పుష్పమాల అలంకృతల్ని చేసి ఈ సభా వేదిక నుంచి వారికి సార్ టైం ఇవ్వండి, సార్ టైం ఇవ్వండి ప్లీజ్. సార్ అందరు చూడండి, అల్లుడు వయసు రీత్యాలో 60, కానీ మనసు ఎప్పుడు కూడా చాలా యువ మనసే ఉంటుంది. కాబట్టి కావ్య కన్యలకి యువ మనసు మాత్రమే కావాలి, వేరే అక్కర్లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు అభినందనలు తెలియకారులన్న చారి జగన్మోహన్ రావు గారికి శరత్ సాహితీ కళాస్రవంతి కరీంనగర్ రజతోత్సవాల సందర్భంగా సమర్పణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీర్రావుపేట మండలంలో గజసింగవరం గ్రామంలో కుండూరి చినరాయేశ్వరరావు గారు రాధమ్మ దంపతులకు 15 డిసెంబర్ 1946లో జన్మించారు. మన సబ్బని వారు కూడా డిసెంబర్లోనే ఈ శరత్ సాహిని స్థాపించారు. వారి ప్రాథమిక విద్య స్వగ్రామంలో జరిగింది. తరువాత కామారెడ్డిలోను హైదరాబాద్ వివేకవర్ధి సంస్థల్లో చేరి మెట్రికులేషన్ పూర్తి చేసినారు. ధార్వాడ్ యూనివర్సిటీ కర్ణాటక ద్వారా సైన్స్లో BSc పట్టాను పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రులకు విధులైనారు. తరువాత 1970లో విజయలక్ష్మి గారితో వివాహం జరిగి కుమారుడు వెంకట రాజీవరావు, 3 కూతుళ్ళు రోహిణి, రేఖ, రేణుక సంతానం. వీరికి సినిమాలన్నా హీరోలు ఎన్టీ రామారావు గారు అనే చాలా అభిమానం. ఆ అభిమానంతో కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర థియేటర్ని 1975లో నిర్మాణం గావించారు. వారి ప్రారంభ సినిమా అయిన ఎదురులేని మనిషి సినిమాతో ఈ థియేటర్ను ప్రారంభించడం చాలా సంతోషం. సాహితీ ప్రేమికులు కూడా స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఎందరో ప్రసిద్ధ సాహిత్య కళాకారులను సమాజ సేవకులను గుర్తించి ఘన సన్మానాన్ని అందించినటువంటి వారు. విశాలమైన దృష్టితో 40 సంవత్సరాల క్రితమే హోటల్ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి 2 స్టార్ 2 నక్షత్రాల శ్రీనివాస 2 స్టార్ని ప్రారంభించి నేటి వరకు విజయవంతంగా నడుపుతున్నారు. ఇలా సాహితీ క్షేత్రంలో ఒకవైపు, కళాక్షేత్రంలో ఒకవైపు, వ్యాపార క్షేత్రంలో ఒకవైపు అయితే వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి వారు ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు పెద్దలు జగన్మోహన్ రావు గారు. శ్రీ కుండూరి జగన్మోహన్ రావు గారు శ్రీమతి విజయలక్ష్మి గారికి తన అంటే 40 ఏట మరణించినారు. వారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం SRR డిగ్రీ PG కళాశాలలో ఒక మహిళా విద్యార్థికి విజయలక్ష్మి గారి పేరిట స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేస్తున్నారు. డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ ప్రాధాన్యత ఉండదు. ఆ ఉన్నటువంటి వదాన్యతలో ఉన్నటువంటి వారే జగన్మోహన్ రావు గారు. వారి శ్రీమతి పేరు మీద కుండూరి విజయలక్ష్మి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్థాపించి హైదరాబాద్ సైనిక్పూర్లో ఇండియన్ హై స్కూల్ విద్యా సంస్థ ద్వారా విద్యాసేవను అందిస్తున్నారు. వారి స్వగ్రామంలో పాఠశాలకి 3 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి 2 గదులని నిర్మించడం. తర్వాత ప్రభుత్వం ద్వారా కుండూరి రాధమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాల అని ఆ పాఠశాలకి నామకరణం జరిగింది. కొండూరి జగన్మోహన్ రావు గారు నేత్ర చికిత్సా శిబిరాలు, జనరల్ హెల్త్ క్యాంపులు, సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నింటినో నిర్వహిస్తున్నట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత వారు. రాష్ట్ర గవర్నర్ నుండి రెడ్ క్రాస్ బంగారు పథకాన్ని పొందినారు. చాలా సంతోషం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ రంగంలో వీరు వివిధ పదవులు కూడా అలంకరించినారు. అనేక రంగాల్లో దాదాపుగా వీరు అనేక రంగాల్లో 150 మందికి పైగా అందరికీ ఉపాధిని కల్పిస్తున్నారండి. ఇది చాలా గొప్పతమైన సంతోషం. ఇలాంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు గల సజ్జనుడు, సేవాతత్పరుడు, సమాజ సేవకుడు అయిన కొండూరి జగన్మోహన్ రావు గారిని మా శరత్ సాహితీ కళాస్రవంతి కరీంనగర్ రజతోత్సవాల సందర్భంగా సన్మానించుకోవడం మాకెంతో గర్వకారణం. డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు, సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు కార్యదర్శి, 5/1/2025. ఒకసారి కరతాళ ధ్వనులు అందిద్దామని అందరూ కూడా తెలియజేస్తున్నారు.